ప్రస్తుత రోజుల్లో వివాహాలు 3 నుంచి 4 రోజుల పాటు నైట్ కాక్టైల్ రిసెప్షన్ల వంటి వివిధ కార్యక్రమాలతో సాగడం సర్వసాధారణం. కానీ 7 నెలల పాటు వివాహ వేడుకలను జరుపుకోవడం నిజంగా అసాధారణమైందే. జూలై 12న అపరా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఎట్టకేలకు రాధికా మర్చెంట్ పెళ్లి సంబంధంతో ఒకటయ్యారు. ప్రతి 6 వారాలకు ఒకసారి జరిగే ఈవెంట్లతో అంబానీ ఫ్యామిలీ జనవరి నుంచి అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు అబ్బరిపరిచేలా జరుపుకుంటున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల పెళ్లి రోజు ఊహించిన దానికంటే గ్రాండ్గా జరిగింది. జూన్ నుంచి ఈ జంట తమ వివాహానికి ముందు జరిగే అన్ని వేడుకలను ఘనంగా నిర్వహించుకుంది. 3 రోజుల సుదీర్ఘ జామ్నగర్ పర్యటన నుంచి యాంటిలియాలో ప్రత్యేక పూజ వరకు అంతా కలల వేడుకలా జరిగింది. అయితే గుజరాతీ వివాహానికి సంబంధించిన ఆచారాలను ఈ విధంగా పాటించారు. గుజరాతీ షాదీ గణేష్ స్థాపనతో మొదలైంది. ఇక్కడ 2 కుటుంబాలు విడివిడిగా గణేశుడిని పూజించారు. ఎలాంటి అడ్డంకులు లేని వేడుకను నిర్వహించి దైవానుగ్రహాన్ని పొందాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశం. అప్పుడు కుటుంబాలు మండప పూజను నిర్వహిస్తారు. దీన్ని మండప ముహూర్త్ అని కూడా పిలుస్తారు. ఫేరాలు జరగబోయే ఈ పవిత్ర మండపంలో పూజ నిర్వహిస్తారు. దీని తర్వాత గ్రహశాంతి పూజ నిర్వహిస్తారు. దీన్ని అనంత్, రాధిక కూడా చేశారు. దంపతులకు సంతోషకరమైన, ప్రశాంతమైన వైవాహిక జీవితాన్ని పొందడానికి గ్రహశాంతి పూజ ఖచ్చితంగా అవసరం. ఇక పెళ్లికి 2 రోజుల ముందు వధువు ఇంట్లో మెహందీ వేడుక జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వధువు సోదరీమణులు, బంధువులు, స్నేహితులతో పాటు కుటుంబంలోని మహిళలందరూ తమ అరచేతులకు హెన్నా పోయడానికి ఒకచోట చేరుతారు. అప్పుడు హల్దీ వేడుక వస్తుంది. దాని తర్వాత మమేరు తంతు జరుగుతుంది. వధువు మేనమామ ఆమెకు ఏమి కానుకగా ఇచ్చాడో చూడడానికి అందరూ వచ్చే ఆచారం మామేరు. అసలు పెళ్లి వేడుకకు ముందు వధువు తన చేతి ముద్రలను గోడపై ఉంచే కంకుతాప అనే ఆచారం నిర్వహిస్తారు. దీని తర్వాత ప్రధాన వివాహం జయమాల వేడుక నిర్వహిస్తారు. ఇక్కడ జంట దండలు మార్చుకుంటారు. ఆ తర్వాత కన్యాదాన్, మంగళ్ ఫెరాస్ నిర్వహిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే గుజరాతీ వివాహంలో ఎప్పుడు 7 ఫేరాలు ఉండవు. దానికి బదులుగా ఎల్లప్పుడూ 4 ఫేరాస్ ఉంటాయి. విదయ్ జరుగుతుంది. చివరకు వధువు కుటుంబం వారి యువరాణిని వరుడికి అప్పగిస్తారు. వివాహానంతరం పాగ్ ఫెరా అనే ఆచారం నిర్వహిస్తారు. అక్కడ వధువు సోదరుడు ఆమెను ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తాడు. ఆ తర్వాత భర్త ఆమెను తన కొత్త ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్తాడు. ఇలా అనంత్, రాధిక జంట సాంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. వీరి వివాహం జూలై 12న జరిగింది. జూలై 3న అంబానీలు మమేరు లేదా మోసాల వేడుక నిర్వహించారు. జూలై 5న గ్రాండ్ సంగీత వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మాధురి దీక్షిత్, ఖుషీ కపూర్, అనన్య పాండే, ఎంఎస్ ధోని, ఆయితేర కపూర్, ఆలియా భట్, రణబీర్ కపూర్ ఇంకా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంతకుముందు అంబానీ కుటుంబం జామ్నగర్లో వివాహానికి ముందు అనేక వేడుకలు నిర్వహించింది. ఇక అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహం ముంబైలో అత్యంత వైభవంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక సాగింది. ఈ వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్, కూతురు సితారా ఆ వేడుకలో పాల్గొన్నారు. బ్లాక్ కలర్ ట్రెడిషనల్ అవుట్ఫిట్లో మహేష్ బాబు లుక్ అదిరిపోయింది. లాంగ్ హెయిర్తో మరింత హ్యాండ్సమ్గా కొత్తగా కనిపించారు సూపర్ స్టార్. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు వెళ్లారు. ఆయన రాగానే వారు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. రామ్ చరణ్ దంపతులు సంప్రదాయ దుస్తుల్లో పెళ్లిలో పాల్గొన్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వైట్ కలర్ షేర్వాణి ధరించి ట్రెడిషనల్ లుక్లో ఈ వివాహానికి హాజరయ్యారు. అలానే యంగ్ హీరో అక్కినేని అఖిల్ బ్లాక్ కలర్ అవుట్ఫిట్లో ఈ పెళ్లి వేడుకలో మెరిశారు. లాంగ్ హెయిర్లో స్టైలిష్ లుక్తో కనిపించారు అఖిల్. ఇక ఇదిలా ఉంటే ఆషాఢ మాసం అంటే తెలుగు సంవత్సరాదిలో ఒక మూడం. ఎలాంటి శుభకార్యాలు, మంచి పనులు ప్రారంభించడానికి ఇష్టపడరు. మరీ ముఖ్యంగా ఆషాఢంలో పెళ్లిళ్లకు మూడం అని తెలుగు వాళ్ళు బాగా నమ్ముతారు. ఈ ఆషాఢ మాసంలో హిందువులు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లిళ్ళు చేయరు. అంతేకాకుండా కొత్త కొడలు అత్తారింట్లో కూడా ఉండదు. ఇలాంటి ఆచారాలు ఆషాఢ మాసంలో ఎన్నో ఉంటాయి. అయితే ఇది ఆషాఢ మాసంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఘనంగా జరిగింది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహానికి సంబంధించి ప్రస్తుతం కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది కదా, ఈ సమయంలో పెళ్లి ఏంటి అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి ముహూర్తం ఎలా నిర్ణయించారా అని ప్రస్తుతం అంతా చర్చించుకుంటున్నారు. అయితే అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ ముహూర్తాన్ని దృక్ గణితం ఆధారంగా రూపొందించిన సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు నిర్ణయించారు. దక్షిణ భారతదేశంలో చంద్రుడి కదలికలు, ఉత్తర భారతదేశంలో సూర్యుడి కదలికల ఆధారంగా పంచాంగాన్ని రూపొందించారు. అందుకే ఆషాఢ మాసంతో సంబంధం లేకుండా ఒక శుభముహూర్తాన్ని చూసి పెళ్లి జరిపిస్తున్నారు. అయితే పంచాంగం ప్రకారం కూడా ఈ ముహూర్తం మంచిదేనని పలువురు పండితులు చెబుతున్నారు. ఇక ఒక ప్రాంతం ఆచారాలకు మరో ప్రాంతం ఆచారాలకు చాలా తేడా ఉంటుంది. అందుకే ఇప్పుడు అంబానీ వారి పెళ్లి ముహూర్తానికి ఉత్తరాది వారు ఆచరించే సూర్యమాన పంచాంగాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయించారు.
సూర్యమాన పంచాంగంలో అధిక మాసం అనే ప్రస్తావనే ఉండదు. అందుకే తిథులు, ముహూర్తాల విషయంలో చాలా తేడాలు ఉంటాయి. అంబానీ పెళ్లి ముహూర్తానికి పరమమిత్ర తార కలిగిన శుభగడియలు చూశారు. అంతేకాకుండా ఆ ముహూర్తానికి వివాహ ముహూర్తం కూడా ఉందని ఉత్తరాదికి చెందిన పండితులు చెబుతున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ శుభ వివాహతో పెళ్లి వేడుకలు మొదలై జూలై 13వ తేదీన శుభ్ ఆశీర్వాద్, జూలై 14వ తేదీన మంగళ్ ఉత్సవ్తో పూర్తి కానున్నాయి. సూర్యమానం ప్రకారం శుక్రవారం మేషరాశిలో చంద్రుడి సంచారం. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తుంటాడు. ఇక చంద్రుడు పగలు, రాత్రి వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ ముహూర్తంలో వివాహానికి అత్యంత శుభప్రదమని సూర్యమానం పంచాంగం చెబుతోంది. ఇక పెళ్లిలో అనంత్ అంబానీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన నారింజ రంగు షెర్వానీ ధరించారు. తన నివాసం యాంటిలియన్ నుంచి సుందరంగా అలంకరించిన ఎరుపు రంగు కారుపై సంగీతం, నృత్యాల మధ్య ఊరేగింపుగా కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు. అనంతరం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. భారత్ ఊరేగింపులో కేవలం సంప్రదాయ ఆచారాలకే పరిమితం కాలేదు. పలువురు సెలబ్రిటీలు డ్యాన్స్ చేశారు. అమెరికా నటుడు రాబర్ట్ జాన్ సేనా, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, రణ్వీర్ సింగ్తో పాటు పెళ్లి కొడుకు అనంత్ అంబానీ కూడా డ్యాన్స్ చేశారు. ఇక కింగ్ ఖాన్ షారుఖ్, నీతా అంబానీతో కలిసి చేసిన డ్యాన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. కొన్ని నెలలుగా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహానికి సంబంధించిన వేడుకలు జరుగుతున్నాయి. అనేక కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి పెళ్లి ఘట్టం ముగిసింది. ఇక విందు మాత్రమే మిగిలి ఉంది. శనివారం ఎంపిక చేసిన కొంతమంది సన్నిహిత అతిథులకు విందు కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. ఆదివారం రోజు గ్రాండ్ రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసమే 2000 రకాల వంటలు చేయించారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు అంతకు మించి వంటకాల గుమగుమలు గుబాలిస్తుంటాయి. ఇక సాయంత్రం అయ్యేసరికి భారీ ఎత్తున ఏర్పాటు చేసి లైటింగ్ నడుమ ముంబై వెలిగిపోతుంది. కొన్ని రోజులుగా ఇదే తంతు కనిపిస్తుంది. మరి ఈ వివాహం కోసం అంబానీ ఎంత ఖర్చు చేస్తున్నారు అంటే అక్షరాల 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇక అంబానీ నికర విలువలో 0.5% మాత్రమే, అంటే 5,000 కోట్లు అంబానీకి జూజిబీ అన్నట్లే. ఇక కుటుంబ సభ్యులంతా ఎలా అలంకరించుకున్నారో కనిపిస్తూనే ఉంది. 100 కోట్ల ఖరీదు గల బంగారు ఆభరణాలు ధరించారు. బంగారం చీరలు ధరించారు. నుదిటిన పాపిడి బొట్టు నుంచి కాలికి తొడిగే మెట్టు వరకు ప్రతిదీ బంగారమే. అనంత్ అంబానీ కోసం ప్రత్యేకంగా బంగారంతోనే దుస్తులు తయారు చేయించిన సంగతి తెలిసిందే. అంబానీ కూతురు, అల్లుడు, పెద్ద కొడుకు, కోడలు అంతా కలిసి పెళ్లిని వారం రోజులుగా ఆస్వాదిస్తూనే ఉన్నారు. మరో 3 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతూనే ఉంటాయి. ఇలా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహం మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. వీరి పెళ్లి గురించే దేశమంతా ముచ్చటించుకుంటూ ఉన్నారు.